ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో పాలకూర పప్పు చేస్తున్నా. పాలకూర పప్పు సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను పాలకూరని సన్నగా కట్ చేసేసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తరువాత ఒక కుక్కర్లో కందిపప్పు తీసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ కందిపప్పు వేసుకున్నాక ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకొని దీంట్లోకి మనం కట్ చేసి కడిగి పెట్టుకున్న పాలకూర కూడా వేసుకోవాలి. తరువాత తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసెస్ పప్పుకి 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసేసుకున్నాక ఒక 10-12 పచ్చిమిర్చి వేసుకోవాలి, లేదా కారమైనా వేసుకోవచ్చు. అండ్ ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండు వేసేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కరివేపాకు, పసుపు అండ్ కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోవాలి. సో విజిల్స్ అయిపోయాక చూస్తే పప్పు ఉడికిపోయి ఉంటుంది. పప్పు ఒకవేళ టైట్గా ఉంటే మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ లూజ్ ఉంటే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచుకోవచ్చు అనమాట. సో తర్వాత పోపు కోసం అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పోపు ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిపోయాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం మంచిగా డార్క్ బ్రౌన్ వచ్చేసినాక తీసేసుకొని పప్పులో వేసేసుకొని కలుపుకోవాలి. అంతే, సింపుల్ టేస్టీ పాలకూర పప్పు రెడీ అయిపోతుంది. ఈజీగా చేసుకోవచ్చు. ఈ పప్పు చపాతీలోకైనా రైస్లోకైనా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ. బాయ్.